అమెరికా, ఇరాన్ మధ్య జరుగుతున్నటువంటి కాల్పుల విరమణ చర్చలు ఇంకా కొనసాగుతున్నాయి. సఫలీకృతం కాలేదు. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ మాట్లాడుతూ ఇరాన్ అమెరికా ప్రతిపాదించినటువంటి షరతులకు ఒప్పుకోలేదని ఆయన తేల్చి చెప్పారు. ఇరానియన్లు మా షరతులను అంగీకరించే స్థితికి రాలేకపోయారు అని కూడా తెలియజేశారు. శనివారం సుమారు 15 గంటల పాటు ఈ చర్చలు జరిగాయి. ఆ తరువాత కూడా రెండు దేశాల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. ఈ చర్చలు ఆదివారం కూడా పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్లో కొనసాగుతాయి అని చెప్తున్నారు. మరి ఈ వివాదానికి కేంద్ర బిందువు ఏంటి? హార్ముజ్ సముద్ర మార్గం. ఈ జలమార్గం పైన పూర్తి నియంత్రణ తమకే కావాలని ఉండాలని ఇరాన్ పట్టుబడుతుంది. మరి అమెరికా ప్రతిపాదించింది సంయుక్త నియంత్రణ, జాయింట్ కంట్రోలింగ్. మరి ఆఫర్ను కూడా తిరస్కరించింది ఇరాన్. అంతేకాకుండా లెబనాన్లో ఇజ్రాయిల్ యుద్ధ చర్యలు ఆపాలని, అలాగే అమెరికా తమ ఆస్తులను అన్ఫ్రీజ్ చేయాలని కూడా డిమాండ్ చేసింది. ఇదే సమయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హార్ముజ్ మార్గాన్ని శుభ్రం చేయడం ప్రారంభిస్తామని ఆయన చెప్పారు. మరి అమెరికా నౌకాదళం ప్రకారం ఈ ఘర్షణ ప్రారంభమైన తరువాత మొదటిసారి 2 యుద్ధ నౌకలు హార్ముజ్ మార్గాన్ని దాటాయి అని. మరి దీనికి ప్రతిస్పందనగా ఇరాన్ హెచ్చరికలు జారీ చేసింది. హార్ముజ్లోనికి ప్రవేశించే సైనిక నౌకలపైన తీవ్రంగా చర్యలు తీసుకుంటామని తెలియజేసింది. అయితే పౌర నౌకలు మాత్రం తమ సైన్యంతో సమన్వయం చేసుకుంటే వెళ్ళవచ్చు అని అంగీకరిస్తామని కూడా తెలియజేసింది. ఈ 2 అమెరికా నౌకలు హార్ముజ్ దాటినట్లు వచ్చినటువంటి వార్తలు నిజం కాదని ఇరాన్ చెప్తోంది. మరి చర్చలు కొనసాగుతున్నప్పటికీ కూడా రెండు దేశాల మధ్య విభేదాలు ఇంకా కొనసాగుతుండటంతో పరిష్కారం ఎప్పుడవుతుంది, సాధ్యం అవుతుందా లేదా అన్నటువంటిది ఉత్కంఠంగా మారింది.